ఏపీ కేబినెట్ సమావేశంలో కలెక్టర్లపై కీలక చర్చ జరిగింది. కలెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. 4 నుంచి 5 జిల్లాల కలెక్టర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే 2-3 రోజుల్లో బదిలీలు జరిగే అవకాశం ఉంది. కలెక్టర్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. చాలా మంది కలెక్టర్ల వ్యవహార శైలిపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఇక పాత వాసనలు పోని కలెక్టర్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రులకు కొంతమంది కలెక్టర్లు సహకరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. కొందరు కలెక్టర్ల వ్యవహారంపై కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశంలో కలెక్టర్లపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి సమావేశాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి. చందు, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలతో పాటు కొన్ని విధానపరమైనటువంటి అంశాలలో కూడా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ఇంతే కాకుండా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కలెక్టర్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా తీవ్రంగా స్పందించారు. మరి కలెక్టర్లు ఇంకా పాత వాసనలు పోగొట్టుకోకుండా ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందించకుండానో వ్యవహరిస్తున్నటువంటి అంశాలను పలు విధాలుగా ఇక్కడ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సభల్లో కొన్ని అంశాల్లో మంత్రులపై ఏదైతే చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా మంత్రులు అలాగే ఇటువైపు ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 నుంచి 5 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లపై బదిలీ వేటు పడే అవకాశం కూడా ఉంది. మరి ఇందుకు సంబంధించి వారి సమాచారం ఏదైతే ఉందో గత ప్రభుత్వానికి అంటి ముట్టనట్టుగా ఉండేటటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి అంటి ముట్టనట్టుగా ఉంటూ గత ప్రభుత్వానికి సమాచారాలు చేరవేస్తున్నారనేటటువంటి అంశాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా వీరంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులకైతేనేమి స్థానికంగా విధుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ కూలంకషంగా ఏదైతే మంత్రులకు సమాచారం ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా మరి ఈ విధంగా చేస్తున్న నేపథ్యాన్ని పూర్తిగా ఐడెంటిఫై చేశారు. మరి దీనిపై కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం జరిగింది. మరి ఈ మొత్తానికి సంబంధించి ఇప్పుడు కేబినెట్ లో చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించిన నేపథ్యంలోనే ఫైనల్ గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రాబోయే 2-3 రోజుల్లో ఈ కలెక్టర్లపై వేటు పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ మేరకు కలెక్టర్లపై కన్నెర్ర చేయడంతో ఇప్పుడు ఈ చర్యలు షురూ అవుతున్నాయని మనం భావించవచ్చు. చందు. రైట్, థ్యాంక్ యూ.